తులారాశి. ఈ తులారాశి వారికి మే నెల 2024 సంవత్సరంలో జరిగేటటువంటి మాస రాశి ఫలితాలను ప్రొఫెసర్ డాక్టర్ మొలపూడి సత్యనారాయణమూర్తిని నేను తెలియజేస్తున్నాను. మనకి ఈ యొక్క తులారాశి వారికి గ్రహస్థితి ఏ విధంగా ఉందండి అంటే, కేతువు కన్యరాశిలో, రాహువు మీనరాశిలో, గురుడు వృషభ రాశిలో ఉండడం జరిగింది. ఇక చిన్న ప్లానెట్స్ అయినటువంటి రవి 13 ఏప్రిల్ నుంచి మేషరాశి ప్రవేశం, 14 మే నుంచి వృషభ రాశి ప్రవేశం, ఆ తర్వాత శుక్రుడు 19 మే నుంచి మీనరాశిలో ఉంటాడు. ఆ విధంగా కుజుడు 23 ఏప్రిల్ నుంచి మీనరాశిలో ఉంటాడు. ఈ విధమైనటువంటి గ్రహ స్థితిగతుల వలన మనకి తులారాశి వారికి వాళ్ళకి అనుకున్నటువంటి పనులన్నీ కూడా అవ్వడం ప్రారంభిస్తాయి. ఇంతవరకు పెండింగ్లో ఉన్నటువంటి అన్ని పనులు కూడా ఒక్కొక్కటి ఇప్పుడు నెరవేరడం మొదలవుతూ ఉంటుందన్నమాట. ఆ తర్వాత శత్రువులపై విజయం సాధిస్తారు వీళ్ళు. అనుకున్న పనులన్నీ కూడా సక్సెస్, ముందుకు వెళ్ళడం. ఆ తర్వాత ఈ యొక్క సప్తమంలో ఉన్నటువంటి రవిగ్రహ ప్రభావం వలన వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాలలో మనకి అనుకూలతలో మీ యొక్క జీవిత భాగస్వాములు, మీ యొక్క వ్యాపార భాగస్వాముల యొక్క ప్రోత్సాహము, ఎంకరేజ్మెంట్ అనేటటువంటివి ఉంటాయన్నమాట. కాబట్టి ఈ యొక్క రాశి వారికి వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాలలో మీ వృత్తి స్టాండర్డ్గా ఉంటుంది. ఇక అష్టమ గురువు యొక్క ప్రభావం వలన మీరు ఇల్లు కట్టండి, మీకు అప్పులు వచ్చేస్తాయి. మీకు పెళ్లి చేయడానికి ప్రయత్నించండి, మీకు అప్పులు వచ్చేస్తాయి. ఈ విధంగా మీరు తలపెట్టినటువంటి ఏ కార్యక్రమానికి కూడా అడ్డంకు అనేటటువంటిది ఉండదన్నమాట. ఇక విద్యార్థుల దగ్గరికి వద్దాం. ఈ విద్యార్థులు చాలా ఎక్కువ కష్టపడి చదవాల్సినటువంటి బాధ్యత ఉంది. వీళ్ళు కష్టపడకపోతే మార్కులు రావు, ఫెయిల్ అయిపోవడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఈ యొక్క ఫారిన్ యూనివర్సిటీస్లో మేము చదవాలండి, ఫారిన్ యూనివర్సిటీస్లో మాకు నచ్చిన కోర్సులు చేయాలండి అనుకునేటటువంటి వాళ్ళంతా కూడా వాళ్ళకి బ్రహ్మాండంగా వీళ్ళకి సీట్లు రావడం జరుగుతుంది. ఇక సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులు, ఇతర ప్రైవేట్ రంగాలలో ఉన్నటువంటి వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళంతా కూడా వాళ్ళకి ఈ సాఫ్ట్వేర్ రంగంలో విదేశాలకు వెళ్ళాలనుకునేటటువంటి వాళ్ళకి విదేశాల్లో అవకాశాలు వస్తాయి. కాబట్టి ఈ యొక్క తులారాశి వారు కొంచెం వాక్చాలాత్వం, అంటే ఇతరులపైన, పాపం వీళ్ళు ఏంటంటే తులారాశి వాళ్ళు మంచివాళ్ళే కానీ ఇతరులపైన సెటైర్లు వేయడం ఇలాంటివి ఉంటాయి. ఇలాంటివి మనం తగ్గించుకున్నట్లయితే, అంటే ఈ ఎవరికైతే వాళ్ళకి పొలాలు పెడతారట, అంటే ఎడ్డమంటే తెడ్డమని వాదిస్తారట, మరి ఈ యొక్క లక్షణాన్ని కనుక మనం పోగొట్టుకున్నట్లయితే ఈ తులారాశి వారికి బ్రహ్మాండంగా ఉంటుంది. ఇక స్త్రీల చక్కగా తులారాశి స్త్రీలు వీళ్ళు బ్రహ్మాండంగా ఉద్యోగాలు మానేస్తారు, చేసేటటువంటి ఉద్యోగాలు, అసలు కొత్త కొత్త వ్యాపారాలు ప్రారంభిస్తారు. తర్వాత ఎక్కడున్నారో కూడా అండర్ గ్రౌండ్కి వెళ్ళిపోయినటువంటి తులారాశి అమ్మాయిలు చాలామంది ఉన్నారు. కాబట్టి స్టాండర్డ్గా మీరు ఆలోచించుకోవాలి. మే నెలలో మీ యొక్క సమస్యలన్నీ కూడా తీరిపోవడానికి అవకాశాలు ఉన్నాయి. అప్పుల బాధలతో సతమతమవుతున్నటువంటి తులారాశి వాళ్ళంతా కూడా మీరు అప్పులు తీర్చేస్తారు. శత్రువులపై ఆధిపత్యం, శత్రువులు మిత్రులుగా మీకు మారిపోతారు. ఆ తర్వాత మీకు చక్కగా ఈ యొక్క తులారాశి వారికి వివాహాలు కానటువంటి వాళ్ళు ఉంటారు. వీళ్ళకి వివాహాలు మరికొంత సమయం వరకు వెయిట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. వివాహాల సంగతి వదిలేయండి. ఇక సంతానం లేనటువంటి వాళ్ళు ఉంటారు, సంతానం కోసం మరికొంత సమయం వెయిట్ చేయాల్సినటువంటి సందర్భం ఉంది. ఇక చిట్ ఫండ్లు, స్వీట్ షాపులు, స్పెక్యులేషన్స్, షేర్లు, ఇలాంటి బిజినెస్ చేస్తున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళకి కొంచెం జాగ్రత్తగా వ్యాపారాలు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇక ఈ ఈ తులారాశి వారి మే నెలలో అంతా గురువులను తిట్టడం, గురుద్వేషులు, దైవద్వేషులుగా తయారవుతారు. దీనివల్ల మీ ఆయుర్దాయం దెబ్బతినేటటువంటి అవకాశాలు ఉంటాయి. అలాగే ఈ యొక్క రోగాలు, గుప్త రోగాలతో బాధపడుతూ ఉంటారు. ఈ యొక్క తులారాశి వాళ్ళు చేసేటటువంటి ఈ యొక్క పనుల్లో మీరు సమతుల్యతను పాటించుకున్నట్లయితే ఈ యొక్క వెనీరియల్ డిసీజెస్ రావన్నమాట. అందుకని తెలియనటువంటి అపరిచితమైనటువంటి వ్యక్తులతో మీరు దూరంగా ఉండండి.
ఆ తర్వాత మీకు ఎవరైతే ఈ యొక్క చక్కగా కరెంటు బిజినెస్లు, ఆటోమొబైల్ బిజినెస్లు ఇవి చేస్తున్నటువంటి వాళ్ళంతా వృద్ధిలోకి వస్తారు. రియల్ ఎస్టేట్ బిజినెస్, ఆ తర్వాత సాఫ్ట్వేర్ రంగాల్లో ఉన్నటువంటి వాళ్ళకి కొత్త కొత్త ప్రాజెక్ట్స్ అనేటటువంటివి రావడానికి అవకాశాలు ఉన్నాయి చక్కగా. ఇక ఆటోమొబైల్స్, ఇనుప ఇండస్ట్రీల వాళ్ళు కొంచెం జాగ్రత్తగా చేసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నాయి. హోటల్ ఇండస్ట్రీ, ఆ తర్వాత మీకు చక్కగా బట్టల షాపులు, ఇలాంటి బిజినెస్లు బ్రహ్మాండంగా ఉంటాయి. జర్నలిజం లైన్లో ఉన్నటువంటి వాళ్ళంతా కూడా విజృంభిస్తారు. మీరు చక్కగా నిష్పక్షపాతమైనటువంటి మీ యొక్క పరిశోధన, నిష్పక్షపాతమైనటువంటి మీ యొక్క విశ్లేషణ ప్రజల్ని ఆలోచింపచేలాగా చేస్తుంది. సినీ రంగాలలో ఉన్నటువంటి వాళ్ళకి బ్రహ్మాండమైనటువంటి ధనం రావడానికి అవకాశాలు ఉన్నాయి. ఇక ఈ విధంగా ఈ యొక్క తులారాశి వాళ్ళకి డబ్బులు లేనటువంటి వాళ్ళకి డబ్బులు వస్తాయి. స్థలం లేనటువంటి వాళ్ళు స్థలాలు కొంటారు. గృహాలు లేనటువంటి వాళ్ళు గృహాలు కొంటారు. అనేక రకమైనటువంటి వృత్తుల్లో మీరు వెళ్ళి వ్యాపారాలు ప్రారంభిస్తారు. చక్కగా ముందుకు దూసుకెళ్తారు. విద్యార్థులు ఎవరైతే ఉన్నారో, మరి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తున్నటువంటి వాళ్ళు, అటువంటి వాళ్ళు చక్కగా పోటీ పరీక్షల్లో బాగా ప్రయత్నించండి. అనవసరమైనటువంటి ఫ్రెండ్స్ విషయాల్లోకి వెళ్ళకండి, గొడవలకు వెళ్ళకండి. ఈ యొక్క రవిగ్రహం 14 మే నుంచి 2024 సంవత్సరంలో వృషభ రాశి సంచారం వలన ఈ యొక్క తులారాశి వారు స్త్రీల గొడవల్లోకి ఇరుక్కుపోవడానికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి లవ్ మ్యారేజ్లు అని చెప్పి, మా ఫ్రెండ్స్ లవ్ మ్యారేజ్లు చేసుకుంటున్నారని చెప్పి మీరు కనుక సహాయాలు చేసినట్లయితే మీరంతా జైలుకి వెళ్ళిపోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇక మీ దగ్గర తీసుకొని డబ్బులు తీసుకొని మీకు కారు కొనిపిస్తానని చెప్పి మరి ఆ డబ్బులు తీసుకెళ్ళిపోయి వాడు కారు కంపెనీలకు ఇవ్వనటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో, మరి మీ డబ్బులన్నీ కూడా రావడానికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి వాళ్ళ మీద కేసులు ఫైల్ చేయండి, పోలీస్ స్టేషన్లకు వెళ్ళండి. అంతేగాని ఏ పోలీస్ స్టేషన్లో, ఏ కోర్టుల్లో కేసులు పెట్టకుండా మా డబ్బులు మాకు వచ్చేయాలంటే రావు. అలాగే మీరు తీర్చినటువంటి అప్పులన్నీ కూడా, మీరు చేసినటువంటి అప్పులన్నీ కూడా మీరు తీర్చేయడానికి అవకాశాలు ఉన్నాయి. అంత చక్కగా ఈ యొక్క నెలలో ఆర్థిక పరిస్థితి అనేటటువంటిది బ్రహ్మాండంగా ఉంటుంది. ఇక ఈ తులారాశి వారి యొక్క ప్రేమ జీవితం కనుక చూసినట్లయితే ప్రేమ మధ్యస్థంగా ఉంటుంది. మరి మీరెంతో అభిమానిస్తారు, కానీ మరి మిమ్మల్ని అవతల వాళ్ళు అభిమానించాలి కదా. అభిమానించాలంటే మరి వాళ్ళ మనసుగా తగిన విధంగా మీరు ప్రవర్తించాలి కదా. ప్రవర్తించాలంటే మీ దగ్గర డబ్బు ఉండాలి, ఆ తర్వాత చక్కటి కమిట్మెంట్ ఉండాలి. మరి ఇవన్నీ చూసుకున్నట్లయితే మీ ప్రేమ జీవితం అంతా కూడా మరి ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంది. కెరీర్ పరంగా మీరు అన్ని రకాల వృత్తుల్లో ఉన్నటువంటి వాళ్ళు, అన్ని రకాల ఈ యొక్క ఆడిటర్లు, లాయర్లు, డాక్టర్లు, ఇటువంటి వాళ్ళు సొంతంగా వృత్తులు చేస్తున్నటువంటి వాళ్ళు, వీళ్ళంతా కూడా బ్రహ్మాండంగా ఉంటుంది. అరే ఎవడో ఒకడు నాకు వచ్చి సహాయం చేయకపోతాడా అనేటటువంటి ధోరణితో మీరు ఆలోచిస్తూ ఉంటారు. మరి క్షణక్షణం చాలా భారంగా ఉంది ఇంతవరకు అని ఏప్రిల్ వరకు గడిపినటువంటి వాళ్ళు మీరు ప్రతి క్షణం కూడా ఉల్లాసంగా, ఉత్సాహంగా గడపడానికి అవకాశాలు ఉంటాయి మీకు. కాబట్టి ఈ యొక్క తులారాశి వారికి చాలా ఆనందమయమైనటువంటి జీవితం ఈ మే నెలలో మీరు జీవిస్తారు. రెమెడీస్ దగ్గరికి వచ్చేసరికి ఈ యొక్క తులారాశి వారికి మనము గురు జపం చేయండి, గురు స్తోత్రాలు చదవండి, గురువుకు కిలోంపావు శనగల్ని, పసుపు వస్త్రాన్ని ఇచ్చి గురువారం నాడు ఉదయం 6 గంటలకి దానం చేయండి. అలాగే ఈ యొక్క కేతు జపం చేయండి, కేతు స్తోత్రాలు చదవండి, కేతువుకి కిలోంపావు ఉలవల్ని, చిత్రవర్ణం కలిగినటువంటి వస్త్రాలని పేద బ్రాహ్మణులకి దానం చేయండి సోమవారం నాడు ఉదయం 7 గంటలకి. అలాగే గరికెగడ్డతో గణేష్ మహారాజ్కి పూజ చేయండి. అలాగే శని మహారాజ్కి మీరు ఓం శనేశ్వరాయ నమః అనే మంత్రంతో మీరు జపం చేసినట్లయితే ఈ తులారాశి వారి జాతకం ఈ నెలలో పరిగెడుతుంది. శుభమస్తు.